వందల సంవత్సరాల నుంచి నాశనమైనటువంటి సంస్కృతికి పునరుజ్జీవనానికి ఇది ఆరంభం మాత్రమే. మనం 95% దెబ్బతిన్నాం, 5% మీదే నడుస్తున్నాం. ప్రస్తుతం ధర్మం దేకుతోంది. ఇక్కడేమి ధర్మం 4 పాదాల మీద కాదు, మోకాళ్ళ మీద దేకుతున్నటువంటి పరిస్థితి. ఇదివరకు మద్యం సేవించడం తప్పు, ఇప్పుడు మద్యం సేవించకపోవడం చేతకానితనం. ఇదివరకు ధూమపానం చేసేటువంటి వాళ్ళని తప్పుగా చూసేవాళ్ళు, ఇవాళ సిగరెట్ తాగకపోతే చేతకానటువంటి వాళ్ళు. నాన్ వెజ్ ఇదివరకటి రోజుల్లో వాళ్ళు నీచు తింటారండి అంటూ కొంచెం ముఖ్యమైన కార్యక్రమాల దగ్గర స్నానం చేసి రావడం అట్లాంటిది. ఇప్పుడు అట్లా కాకుండా నాన్ వెజ్ తినడం చేత కాకపోతే కష్టం. ఈవెన్ టిఫిన్ బండ్ల దగ్గర కూడా కోడిగుడ్డు లేకుండా ఇడ్లీ బండి కూడా నడవనటువంటి పరిస్థితి, దోశల మీద ఆమ్లెట్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. వెజిటేరియన్ అంటే శాంతం, అది అసమర్థుల కింద చివరికి సినిమాలే తీస్తున్నటువంటి పరిస్థితికి వచ్చేసింది. తల్లిదండ్రులకి గౌరవించడం, తల్లిదండ్రులంటే ప్రేమగా ఉండటం, లేదా తోబుట్టువుల మధ్య ప్రేమలు, అవన్నీ ఇప్పుడు సినిమాల పుణ్యమో లేకపోతే మారిన ప్రజల ఆలోచన తరంగాలలో వచ్చినటువంటి మార్పో కానీ అతిపెద్దదైనటువంటి మైనస్ అవుతున్నది. క్రమంగా వ్యక్తుల మధ్యన గ్యాప్ పెరుగుతుంది. పెళ్ళి అంటే ఒకప్పుడు ఒకళ్ళనొకళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం, జీవితకాలం ఉండటం. ఇప్పుడు పెళ్ళి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యపు చలాయింపు. పిల్లలు, ఆ పిల్లల బాధ్యత, పిల్లలకి సరైన సమయంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒకప్పటి బాధ్యత. ఇప్పుడైతే ఆ పిల్లలని విచ్చలవిడిగా తిరగమని చెప్పడం, లేదంటే కంట్రోల్ లేనటువంటి వ్యవస్థ. ఇట్లా సాగిపోతున్నటువంటి రోజుల్లో పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి రాముల వారి యొక్క గొప్పతనాన్ని, అక్కడ గుడిని చూడటం, గుడిలో దండం పెట్టుకోవడం కాదు, ఆ లక్షణాలని మన కుటుంబాల్లో ఉండాలని ఆలోచించగలిగితే మార్పు వస్తుందేమో.